నేను ఈ కాయ తెస్తే వాడు ఈ కాయ తీసుకొచ్చాడు. ఇది బాగానే ఉంటుంది. ఇక తప్పగా నాకు ఈ భాగం అంటే చాలా ఇష్టం అనమాట. మరి ఈ కార్ ఎందుకు ఇప్పుడు? హాయ్ హలో నమస్తే అందరికీ, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇది ఫ్రెండ్షిప్ డే రోజు అయితే రికార్డ్ చేస్తున్న వీడియో. అయితే ఈరోజు వీడియో ఏంటంటే మన ఖాళీ స్థలం ఒకటి ఉంది కదా మనకి ఇక్కడ. ఈ ఖాళీ స్థలంలో అయితే మొత్తం మనకి నేను పోయినసారి వీడియోలో చెప్పా కదా, మనకి ఏమంటారు వాటిని, తాటికాయలు తీసుకొచ్చి పండిపోయిన తాటికాయలు తీసుకొచ్చి వేసామంటే మనకి తేగల్లా కాస్తాయి అన్నమాట. అవి ఆ తాటికాయల కోసం అని చెప్పేసి ఇప్పుడు ఇలా సండే కాబట్టి ఖాళీగా ఉందామని చెప్పేసి ఇప్పుడు ఈ టయాన్ని అయితే బయలుదేరాం అనమాట. అభిరామ్ నేనైతే వచ్చాము. అభిరామ్ ఆడున్నాడు. అభిరామ్ ఏమో ఏదో తోడుగా లాగా వచ్చాడు అనమాట. ఆల్రెడీ ఒక చోట పెట్టని చూపిస్తానండి. ఆల్రెడీ మనం మొన్న ఒకసారి వచ్చినప్పుడు పోయినప్పుడు అక్కడ ఏం మనకి కనిపించలేదు. ఈ తాటికాయలని ఇలాగా మొత్తం ఎడదీసి వేసేస్తే ఈ విధంగా మొత్తం అయితే ఇవైతే నీట్గా వస్తాయి అని చెప్పేసి చేద్దామని ఈ ఏరియాలో మొత్తం పరుద్దామని చూస్తున్నాము. అయితే మనకి ఇప్పుడు తాటికాయలు అయితే తీసుకురావాలి. బైక్ అయితే ఆడుంది. ఈ ఖాళీ ప్లేస్లో ఇక్కడ మా నాన్న పొలాలు ఇవన్నీ షెడ్ చేసి పెట్టేశాడు. ఇది ఇక్కడ ఏరాడు. ఇక్కడ ఉన్న పొలాలన్నీ వల్లైని మొత్తం ఏరాడు అనమాట. బండి వేసుకొని వెళ్ళి చూద్దాము ఎక్కడెక్కడ ఏమో నేను తీసుకొని వద్దాం. కొన్ని కాయలు అయితే మొత్తం సెటప్ అంతా రెడీ చేసి తీసుకొని వెళ్తున్నాను. మొత్తానికి ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేయాలి. కొన్ని అరమాకరా ఇవన్నీ తీసుకొచ్చి వేయాలి. కొన్ని మొత్తం దాని మీద కొంచెం లైట్గా మట్టి చల్లితే సరిపోద్ది. మిగతా అయితే ఆటోమేటిక్గా అయ్యే మొలుస్తాయి అన్నమాట. ఆల్రెడీ మా నాన్న కంచి కూడా వేసి ఇచ్చాడు. ఇక్కడ కంచి కూడా చూడండి, కంచి వేసాడు మా నాన్న. కంచి అంటే మొలకంప్లెట్ అడ్డం పెట్టాడు. బరుగొడ్లు ఇటు ఉన్న దిగి ఇటు వెళ్ళిపోతుంది. ఇటు దిగి వెళ్ళకుండా ఇటు కంచిలాగా వేసాడు. ఇక్కడ తాడి చెట్లు ఉన్నట్టయితే బాగుండేది, కానీ తాడి చెట్లు లేవు కదా, మనకి చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. ఇక్కడ ఉన్నట్టయితే తాడి చెట్లు బాగుండేది. ఈ తాడి చెట్లు కొట్టేశారు. ఈ తాడి చెట్లు కూడా కాయలు కాసాయి. ఆ తాడి చెట్లు కాయలు తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటే సరిపోయేది మనకి. సరే చేసేదేం లేదు, ఇప్పుడు పోయి తీసుకొద్దాం. అక్స కూడా వస్తానని బయలుదేరింది, కానీ నేనే తీసుకురాలేదు. మళ్ళీ బండి మీద ఇద్దరు ముగ్గురు అంటే ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి నేనే తీసుకురాలేదు. వచ్చేటప్పుడు చూస్తా ఉంది అక్కడ ఇంటికాడ. సరేలే ఎందుకులే అని చెప్పేసి తీసుకురాలేదు. సరే పదంపా, ఇంకా ఇట్లా వెళ్ళాలి మనం. ఇంకా వెళ్దాం ఇంకా. మడతాయి దాన్ని ఇస్తాగా మడతాయిసేది. దీంట్లో ఏంటిది ఇది? అరే ఈ కార్ ఎందుకు ఇప్పుడు? కార్ వద్దు. కార్ ఎందుకు? కార్ అటు బయట ఆటోలో దూరం పడి మడతాయి. కార్ ఏం చేసుకుంటారు? కార్ దాన్ని నడుపుతావేంది? మడతాయి, బాగా మడతాయి. ఇంత నెక్క ఏడుతుందిరా. నేను పెట్ట పెట్టేసావా? పోదామా? ఇంకా పోదామా? ఇక్కడికి తాడి చెట్టు దగ్గరికి అయితే వచ్చాము. తాడి చెట్టు దగ్గర అయితే కొన్ని కాయలు అయితే ఉన్నాయి. పర్లేదు, దీనికి కూడా కొన్ని ఇంకా పడాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ గోదావరికి అయితే తీసుకుని వెళ్దాము. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి, కానీ ఇంకా చాలా చెట్లు అటు చాలా దూరంలో ఉన్నాయి. అవన్నీ తర్వాత తీసుకెళ్దాము. ప్రస్తుతానికి అయితే వీటిని అయితే ఏరుకున్నాము. చిన్నగా వెళ్ళాలి. అయితే ఇంకా పండినవి, కానీ ఇంకా ఇప్పుడు ఈ టైప్లో ఉండే కదా, ఇది ఇప్పుడు బాగా పండింది ఉంటుంది. నిజంగా అట్లా పురుగులు ఎట్లా దీన్ని అయితే అప్పుడు తినేవాళ్ళు. ఇప్పుడు కూడా తింటారు, కానీ కొంతమంది తక్కువ. ఇట్లా
ఇక్కడ ఒక భాగం ఉంటుంది, ఆ భాగం బాగా టేస్ట్గా, ఇక్కడ భాగం బాగా తీయగా సప్పగా. నాకు ఈ భాగం అంటే చాలా ఇష్టం అనమాట. ఇట్లా భలే పప్పు ఉన్నట్టు ఉంటుంది అనమాట. పప్పు ఫస్ట్ ట్రిప్ అయితే తీసుకొచ్చాము. బండి మీద పెట్టేసి బండి మీద నుంచి తీసుకురావాలి. రా ఏడు 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 పెడతారా పెడతారా. చట్టా 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 లే నీలే నీలే. నువ్వు పామాకు ఇదిగోండి. మొత్తం వేరైపోతే ఇంకా బాగుంటుంది. టేస్ట్ మాత్రం నెంబర్ 1 ఉంటుంది అబ్బాయికి ఇది. అరే పడేసాడు చెల్లు. ఇంకో ట్రిప్కి వెళ్దాం మళ్ళీ. ఇంకో ట్రిప్కి అయితే మళ్ళీ వెళ్దాము. దారా అవి రారా వస్తున్నావా? ఊరి మళ్ళీ పడిపోయింది. అయితే మళ్ళీ పడిపోయిందిరా. మేమేమో ట్రైపాడ్ పెట్టడం, అదే కింద పడటం, మేమేమో మళ్ళీ జాగ్రత్త తీసుకొచ్చి మళ్ళీ లేపుకొని తీసుకురావటం, ఇదే జరుగుతుంది మాకు. స్టాండ్ ఉన్నదాకా కొంచెం ఇబ్బంది పడాలి తప్పదు. ఒక ట్రిప్ అయితే వేసాము, వెనకాల బ్యాక్ సైడ్లో కనపడుతుంది కదా, ఒక ట్రిప్ అయితే వేసాము. ఇంకో ట్రిప్ అయితే వేయాలి. ఇంకా ఒక ట్రిప్ కాదు, ఇంకా చాలా కాయలు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకొస్తాము మ్యాక్సిమం. పెద్ద కోతం అయితే బాగానే ఉంటుంది, కానీ ఇంకొక మనిషి ఉండాలి. ఇంకొక మనిషి లేరు కదా అని చెప్పేసి నేనైతే సింగిల్గా ఒక 25 కేజీల టిక్ అయితే తీసుకొచ్చాను. ఆ 25 కేజీల టిక్ తోటి అయితే మోస్తున్నాను ప్రస్తుతానికి అయితే. గాలి కూడా చాలా తక్కువగా ఉంది. అక్సపాప కూడా ఇందాక వస్తాను అని చెప్పేసి మారం చేసి ఆగిపోయింది. ఆమెనైతే వదిలిపెట్టి వచ్చేసాము మేము. ఇప్పుడైతే వెళ్ళిపోదాం మళ్ళీ ఇంకో ట్రిప్కి. అసలు ఆ చెట్ల దగ్గర రాగానే అసలుకి భలే స్మెల్ వస్తుంది. మొత్తం తాటికాయల స్మెల్ అయితే వస్తుంది అన్నమాట. అసలుకి ఆల్రెడీ ఈ చెట్టు కాడికే వచ్చాం కదా, ఈ చెట్టు కాడికి వచ్చాము. పోయి మళ్ళీ ఇంకొకసారి మొత్తం ఏరేద్దాం. మొత్తం ఏరి మొత్తం వేద్దాం. కొవ్వు వేసి మళ్ళీ ఇంకొక ట్రిప్ వేసుకెళ్దాం. సరే గాలికి చెట్టు మేము పెడుతుంటే స్టాండ్ వేసి ఓపెన్ చేసి పెడుతుంటే అదేమో గాలికి పడిపోతుంది. గాలి కూడా చూడండి అట్లా చెట్లు కళ్ళాడుతున్నాయి కదా, చెట్లు చూడండి అట్లా ఎట్లా. పాత నేను తీస్తే నువ్వు వేసేది ఏంద్ర. ఇంకా అభిరామ్ కూడా సహాయం చేస్తున్నాడు మాకైతే. ఇప్పుడు ఒక కాయ ఫ్రెష్గా పండి కాయ అప్పుడు మేము గేదెల దగ్గరికి వచ్చినప్పుడు వాటినైతే తినడానికి ట్రై చేసేవాళ్ళం. తినడానికి కాదు, తినేవాళ్ళం. ఎట్ట తినాలో చూపిస్తాను. పక్కరా ఈ చూడు, ఆ బరుగులు చూసి మా అభిరామ్ అయితే భయపడుతున్నాడు. అవి ఏం చేస్తాయి, వాటి దారిని అట్టే వెళ్ళిపోతుంటే తాటికలు పడతాయి. ఈ ఎడ ఉండకూడదు. ఎప్పుడు పడతాయి తెలియదు. ధనామని పడతాయి. మొత్తం తాటికాయలే, తాటికాయలు ఫ్రెష్గా దొరుకుతాయి. పదపా ఫ్రెష్గా పడి ఉంటాయి చూద్దాంపా. ఫ్రెష్గా ఇక్కడేమో పడినాము. ఒకసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగా వీడియో తీసానండి. వీడియో తీస్తే ఏమైందంటే మొత్తం ఆ రోజు వీడియో రెడీ చేశాను. మంచిగా రెడీ చేసి పోస్ట్ చేద్దామని దగ్గరికి వెళ్ళేసరికి, మంచి సిగ్నల్ ఉన్న ప్లేస్కి వెళ్ళేసరికి వీడియో డిలీట్ అయిపోయింది. ఇదిగోండి చూడండి, ఫ్రెష్ కాయ ఇది. అంటే ఇంకా బాగుంటుంది ఫ్రెష్ అయితే. ఇంకా ఇది పర్లేదు, దీని కాయలు అనుకోండి. దీని కాయలు ఇంకా దీనికి ఉన్నాయి, కానీ ఇంకా పండలేదు. దీని కాయలు కాడ కింద పడితే ఇక్కడ పడతాయి. ఏడేం పడినట్టు కూడా లేవు వాళ్ళకి, ఏడేం పడలా. అది దాని కాయలు అయ్యి
దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలో చూపిస్తాను. ఓపెన్ అంటే ఎట్లా దాంట్లో ఏమంటారు ఆ గుజ్జుని ఎట్లా తీస్తారో ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో. దారా అభిరా మన ప్లేస్ ఆడ బాగోలే, గోతం ఆడ ఉంది, తీయగా ఉంటుందని చెప్పేసి మనం ఎక్కువగా అప్పుడు తినేవాళ్ళం మేము. ఒకసారి మంచి ప్లేస్ చూసి కూర్చుందాం, నీట్గా కూర్చున్నా. తింటావా నువ్వు కూడా? అభిరాము నేను ఈ కాయ తెస్తే వాడు ఈ కాయ తీసుకొచ్చాడు. ఇది బాగానే ఉంటుంది కానీ ఈ గాలికి ఎండిపోయింది బాగా. ఇప్పుడు ఈ కాయని ఓపెన్ చేస్తాం. అక్కడ పెట్టి చేద్దాం. ఇక్కడ పెట్టు. తింటావు నువ్వు? ఫ్రెష్గా ఉన్నదైతే ఇలాంటిది రెక్కు ఒకటి లేపుకోవాలి. రెక్కు లేపుకుంటే ఇట్లా వచ్చింది కదా. మామూలుగా అయితే దీన్ని పెట్టి ఇట్లా మొత్తం లాగేస్తారు. మంచిది చూద్దాం, మంచిగా వచ్చేది. ఇదేదో కొంచెం పర్లేదు, ఇది బాగుంది. మనం లాగిందంతా రెక్కులోకి లాగిందంతా ఇది ఇక్కడికి వచ్చేసిద్దాం అన్నమాట మనకి ఇక్కడికి. ఇప్పుడు దీన్ని పగలు తెస్తానండి, పగలు తీసి చాలా గట్టిగా ఉంది అసలు. ఇట్లా వచ్చింది కదా, మంచి స్మెల్ వస్తుంది అసలు, మామూలు స్మెల్ రాట. అదే అట్ట కాదు రాబిరా, ఇట్ట ఇది ఉండు అటు కాదు ఉండు. తింటావు దీన్ని? ఎట్ట ఇది లూజ్గా ఉండేకి రావట్లేదు సరిగా, టైట్ అయింది బాగా. ఎందుకంటే ఈ అడుగు భాగం మాత్రం, ఈ అడుగు భాగం ఉంటుంది కదా, ఇది బాగా టేస్ట్గా ఉంటుంది. ఇట్లాగ వచ్చేసిద్దామంట. దీన్ని మనం తీసుకొని తింటావా? బాగాలేదా? బాగుంటుంది మొఖం. చేయి వీడియో రికార్డ్ అవుతుంది. ఇంత వచ్చిందాన్ని ఇదిగోండి, ఇట్లా వచ్చింది కదా. దీని మీద తినేయటం ఇక్కడ మంచి టేస్ట్ వచ్చేటప్పుడు అసలు. ఈ పీసులు వచ్చేసరికి అభిరామ ఆ పీసులు వచ్చేసరికి ఊసేసాడు. ఈ ఎండబెట్టి మాకు స్కూల్లో అయితే అమ్మేవాళ్ళు. దాన్ని కూడా చూపిస్తాను మీకు. ఒక తాటికాయ అయితే ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మొత్తం దాన్ని ఎట్లా ఓపెన్ చేసి ఎట్లా తీస్తారు దాన్ని మొత్తం ఒక మనకి ఈ పాలిథిన్ కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్లలో మొత్తం నీట్గా మనకి దాని మీద ఒక సదరంగా చేసి ఎండబెడతారు 1-2 రోజులు. ఒక రోజే ఎండిపోద్ది మ్యాక్సిమం. ఇక వాటిని అయితే తర్వాత అమ్మేవాళ్ళు అన్నమాట. తాటి చెక్కన ఏదో అట్లా అమ్మేవాళ్ళు. నాకు సరిగ్గా గుర్తులేదు, నేను కూడా కొన్నాం కానీ గుర్తులేదు. టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. ఫస్ట్లో నేను తినేటప్పుడు నాకు వాంతి వచ్చేది చిన్నపిల్లప్పుడు. ఇప్పుడు బాగుంటుంది అది. ఇది మూడో ట్రిప్కి అయితే వచ్చేసాము మళ్ళీ. ఇప్పుడు మూడో ట్రిప్లో ఇక మేము ఇందాక అది మొత్తం వాదానికి వేసుకొని బయలుదేరేటప్పుడు అయితే ఒక సౌండ్ వచ్చింది, కాయపడిన సౌండ్ అయితే వచ్చింది. ఏ చెట్టు కాడ అయింది అర్థం కాలేదు. ఇక్కడ ఈ చెట్లు స్టార్టింగ్ ఈ చెట్లు ఉన్నాయి, మళ్ళీ ఈ చెట్టు కాడ చెప్తున్నాము. ఏ చెట్లు కాడ అయింది అర్థం కాలేదు. ఇక్కడ కూడా కాయలు ఉన్నాయి, ఏ కాయలు అర్థం కాలేదు. ఏ చెట్టు కాయ ఇక్కడ చూస్తేనేమో ఆల్రెడీ పడి ఉన్నాయి కానీ కాయలు ఏదో అర్థం కాలేదు. నాకు తెలిసి ఇక్కడ ఒక కాయ పడింది, అది అయ్యి ఉండొచ్చు. అయితే ఈ అసలుకి గాలి తెగ తోలుతుంది కదా, చిన్నవి కూడా ఊగిపోతుంది గాలికి. తోడడానికి ఎట్లా ఊగి నాకు తెలిసి ఇదే అనుకుంటా. ఫ్రెష్గా ఇప్పుడే బయట చేస్తున్నాను. ఇప్పుడు దాకా దీనికి ఏం లేవు మచ్చలు మరకలు. ఇదే అనుకుంటున్నాను నాకు తెలిసి. గట్టిగా ఉంది, అది దిగం కూడా దిగట్లేదు. ఇదే నాకు తెలిసి కాయ. ఈ కాయని అయితే బయట ఇదే పైన పెట్టు, గోతం ఇసిరి. అదిరా పడింది కాయ, ఇసిరేసాడు రా గోతం. మళ్ళీ గోతానికి అయితే తీసుకెళ్తాం మళ్ళీ.
దీన్ని చూసి అభిరామికి భయం వేసిందంట. దీనికి ఎందుకంటే దీనికి పురుగులు ఉన్నాయి, పురుగులను చూసి భయపడ్డాడు. పురుగులు లోపలికి వెళ్ళిపోయాయి అనమాట. పురుగులు లోపలికి వెళ్ళిపోయేందుకే మళ్ళీ వదిలేసేప్పుడు వచ్చాడు. పురుగులు ఏం చేస్తారంటే పోయి బండి మీద కూర్చున్నాడు. పోయి లాస్ట్ కాయ ఇంకా మొత్తం కాయలన్నీ ఏరేసాం. మొత్తం ఏం లేవు కాయలు, ఆల్మోస్ట్ అన్నీ ఏవేసాము. ఇట్టా కాయ అవ్వడానికి కారణం ఏంటంటే ఉడతలు పరుగుడ్లు కూడా చీకు తీయకుండేసరికి కాయని జాగ్రత్త దాచిపెట్టాడు అభిరామ్. ఇప్పుడు పడింది ఫ్రెష్గా పడితే ఈ విధంగా ఉంటుందండి కాయ. చూడండి గట్టిగా ఉంది, అసలు మామూలు గట్టిగా లేదు. నువ్వు వెనక్కి కూర్చోవాలి, నువ్వు వెనక్కి కూర్చుంటేనే గోతం పట్టుకోవాలి, మళ్ళీ లేకపోతే పైన పడింది నీకు గోతం. మొత్తం 3 ట్రిప్లు వేసాం. మొత్తం 3 ట్రిప్లు గాను ఇవి అనమాట తాటికాయలు. ఈ తాటికాయలని మేమైతే ఇది ఇక్కడ లోతుగా ఉంది, అంటే గుంటలాగా ఉంది కదా, ఈ ఏరియాలో వేసి ఇక్కడున్న మట్టి అక్కడైతే వేద్దాం అనుకుంటున్నాం. అది అనమాట మా ప్లానింగ్. ప్రస్తుతానికి అయితే 1-2 రోజులు అట్లా కూలినట్టుగా చేస్తే తర్వాత అక్కడ వేసేసి నీట్గా చేసేద్దామని ప్లానింగ్ చేస్తున్నాం. ఇప్పుడైతే వాటి మీద ఈగలు అట్లా వాళ్తా ఉన్నాయి. ఇదిగో ఫ్రెష్గా పడింది కాయ ఒకటి. ఈ కాయనైతే ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి దీన్ని ఓపెన్ చేసి చేద్దాము. తాటి చెక్క కూడా చేద్దాం అనుకుంటున్నాం, మరి ఎట్లా ఉంటుంది చూద్దాం. ఇప్పుడు దీని పైన పడదాం. దీన్ని ఓపెన్ చేసి ఈ పల్లెల్లో అయితే తాటి చెక్కలాగా తయారు చేద్దాం. మామూలుగా అయితే పొలం మీద అయితే ఈ రెక్కులతోటి ఇందాక చూపించాను కదా, ఇది ఇక్కడ దాకా కట్ చేసుకొని ఇట్లాగా మొత్తం ఇట్లా లోడుకుని తినేవాళ్ళు. అక్కడికి వచ్చిందన్నమాట ఆ పేస్ట్ అనేది, దాన్ని తినేసేవాళ్ళు. చూడండి దీని మీద వాటర్ కూడా ఉంది, అక్కడక్కడ ఫ్రెష్గా పడింది కదా. ఇది మొత్తం తీసేసుకుందాం ముందే. చేయడానికి వచ్చిద్దో రాదో మరి చూడాలి. అంత ఎత్తు నుంచి పడినా కానీ ఇది అసలు ఏం కాలేదు. అసలుకి దీని మీద డిజైన్ కూడా చూడండి అసలు ఎట్లా ఉంటుందో. అది ఎవరో చెక్కి పెట్టినట్టుగా అబ్బలే సూపర్గా ఉంటుంది. అది వచ్చిద్దో రాదో అర్థం కావట్లేదు. రాదనుకుంటున్నా, ఎత్తుగా ఉండగా నీళ్ళు అతనిగా. నువ్వు కాసేపు వెళ్ళాలి అబ్బాయి. శంషా కూడా వంగిపోతుంది దీని దెబ్బకి. స్క్రూ డ్రైవర్ పెట్టి ఓపెన్ చేస్తాం. స్క్రూ డ్రైవర్ ఎందుకంటే ఇది రావట్లేదు అని చెప్పి దీన్ని పెట్టి ఓపెన్ చేయాల్సి వస్తుంది. చాలా కష్టంగా ఉంది అసలు, ఇది లేవట్లేదు. మామూలుగా ఇంకా బాగా పండిన కాయ అయితే బాగా వచ్చింది. వావ్, అది భలే ఉంటుంది అసలు. ఇది ఫేవరెట్, ఇది ఇక్కడే నేను ఎక్కువ తినేది. ఇద్దరు ఇటు సైడ్ ఇదంటే తీగ సప్పగా ఉంటుందని, అది నాకు ఒక రకంగా ఉంటుందని నేను చిన్న కవక బాగుంటున్నా తింటాను కూడా గట్టిగా. అబ్బా
అబ్బో నేను కూడా తింటా. ఇవి బాగా రుచి మరిగాడు మీరు. ఈ పైప్ తీసాము, కొంచెం తీసాము మీకు డెమో చూపించడానికి. దీన్ని అయితే మొత్తం ఈ విధంగా అయితే మొత్తం ఇట్లా సెట్ చేస్తాను. మొత్తం సెట్ చేసి అలుకుతాను. అలికి మొత్తం పలసగా మొత్తం చేయి. అసలు నువ్వేంది అసలు ఇదిగోండి మొత్తం ఈ విధంగా అయితే సెట్ చేశాను. దీని అయితే ఇంకెండ పెట్టుకోవటం మామూలుగా అయితే. ఇంతే వీడియో. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని చూస్తాను. అంతవరకు అందరికీ బాయ్. వీడియోకి అంతే. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరొక వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకైతే వస్తాను. అంతవరకు అందరికీ